వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇల్లు కొని మోసపోయామని బాధితులు ఆవేదన. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలన్న మున్సిపల్ చైర్మన్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన బీజేపీ నేతలు. CITU 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ. కొలనపాకలం IKP సెంటర్ ను సందర్శించిన గంగమల్ల అశోక్. హైదరాబాద్ లో భవన నిర్మాణ రంగ కార్మిక సంఘాల మధ్య ఉద్రిక్తత. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టిన ఎమ్మెల్యే. గొడుగుపల్లి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ బడి కార్యక్రమం. రైతుల బోరు బావులకు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్. ఏదిలాపురం మున్సిపాలిటీలో కొన్న ఫ్లాట్ వ్యవహారంలో గందరగోళం చోటు చేసుకుంది. నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన చెందుతున్న బాధితులు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ చిన్న వెంకటగిరి నందుకల మహాలక్ష్మి టౌన్షిప్ లో కామ కళావతి వైఫ్ ఆఫ్ కిరణ్ కుమార్ వీరు మహాలక్ష్మి టౌన్షిప్ లో రోడ్ నెంబర్ 1 ఫ్లాట్ నెంబర్ 66లో గల ఫ్లాట్ ను మొరెనకల సత్యనారాయణ సన్ ఆఫ్ వెంకయ్య 12వ నెంబర్ వార్డు కౌన్సిలర్ అదేవిధంగా వారి కుమారుడు మొరినేకల రోహిత్ సన్ ఆఫ్ సత్యనారాయణ వద్ద మహాలక్ష్మి టౌన్షిప్ లో కామ కళావతి 71 లక్షలకు విత్ రిజిస్ట్రేషన్ తో కలిపి 71 లక్షలకు కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో రాసుకున్నటువంటి అగ్రిమెంట్ లో భాగంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి బోరు 150 అడుగులు వేసి ఇచ్చే బాధ్యత కన్స్ట్రక్షన్ వాళ్ళదని ఒప్పందం చేసుకున్నారు. కానీ వారు 20 అడుగులు వేసి ఇవ్వడం వల్ల ఈ రోజు వాడుకోవడానికి నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. వారిని అడగగా మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు, ఇదేమిటి అని గట్టిగా అడగగా మా మీదికి మనుషులు పంపించి గొడవ చేయడం జరుగుతోందని, అందులో భాగంగా మేము పోలీస్ వారిని ఆశ్రయించినా మాకు న్యాయం జరగలేదని వాపోయారు. అందుకే మీడియా వారి ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశించి ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ వారిని ఆశ్రయించడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. నా పేరు కామ కళావతి అండి. రోడ్ నెంబర్ 1 మహాలక్ష్మి టౌన్షిప్ ఫ్లాట్ నెంబర్ 66లో మేము ఉంటున్నాము. నేను కన్స్ట్రక్షన్కి ఇచ్చిన వ్యక్తి పేరు మొరిమేకల సత్యనారాయణ, మొరిమేకల రోహిత్. వాళ్ళు చిన్న వెంకటగిరి ఇదిలాపురం మున్సిపాలిటీ కింద ఉంటున్నారు. ఆయన 12వ నెంబర్ వార్డ్ కౌన్సిలర్గా చేస్తున్నారు. ఆయనకు మేము కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బోర్ విషయంలో మాకు చాలా మోసం జరిగిందండి. 150 అడుగులు వేసాము అని చెప్పి నోటి మాటగా చెప్పారు, కానీ 20 అడుగులు కూడా లేదది. అడిగినందుకు మా మీద గొడవలు పెడుతున్నారు, కొట్టడానికి ఇంటి మీదకి వస్తున్నారు. మీరు ఎక్కడ కంప్లైంట్ చేసినా సరే మీకు ఏం చేయమని చెప్తున్నారు. నా విషయంలో మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. కొంచెం మాకు సాయం చేయలేదు. చేసుకోలేదు, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఫీజు కూడా ఇవ్వలేదు. మమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నారు కానీ మాకు వర్క్ అనేది చేయలేదు. మీరు తీరా గట్టిగా అడిగితే ఇంటి మీదకి గొడవ తీసుకొని వచ్చి అందరు తీసుకొని వచ్చి కొట్లాడటం జరిగింది. మా మీదకి చాలామంది తీసుకొని వచ్చి గొడవ పడడం జరిగింది. ఎందుకంటే ఏం చేస్తారు, మీరు ఎస్పీ దగ్గరికి వెళ్తారు, డిఎస్పీ దగ్గరికి వెళ్తారు, మీరు ఏం చేస్తారో చూస్తాను, నేనేం చేయను ఈ విషయం అని చెప్పేసి మొండిగా మాట్లాడుతున్నారు, కొట్టడానికి వస్తున్నారు. అంటే కొంచెం నాకు ఈ విషయంలో న్యాయం చేస్తారని. ఇంటికి కనీసం బేసిక్ నీడ్ అయిన వాటర్ లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం. వాటర్ లేవని నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇన్ని లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టించుకొని కనీసం నీళ్ళు లేని ఇంటికి నేను నెలకి 50,000 EMIని కడుతున్నాను. సో నాకు చాలా బాధాకరంగా ఉంది. కనీసం నాకు నీళ్ళు తెప్పించే ప్రయత్నం నాకు చేస్తారని చెప్పేసి నేను క్లాస్మేట్ దగ్గరికి వచ్చాను. మీరు నాకు న్యాయం చేయండి. నేను నా పేరు కామ కళావతి. నేను బిల్డర్ సత్యనారాయణ గారికి మొదటి సత్యనారాయణ వాళ్ళు గారికి నేను ఇల్లు కన్స్ట్రక్షన్ నిమిత్తమై వాళ్ళ ప్లేస్ కొనుగోలు చేశాను. మన ప్లేస్ తీసుకొని బోరు మరి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మెటీరియల్
ఇబ్బంది సార్. నీళ్లు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే. నీళ్ళ గురించి అడిగితే కనీసం ఇప్పటి వరకు వచ్చి బోర్ ఎంత ఉందని తీసి చూడలేదు సార్. ఎందుకంటే ఆయనకు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి అది ఏం ప్రాబ్లమో మాట్లాడట్లేదు. ఆయనకు తెలియకపోతే వచ్చి చూసి తీసి మాట్లాడేవాళ్ళు. ఆయనకు ముందు నుంచే తెలుసు కాబట్టి తెలిసి కూడా మాకు చెప్పకుండా మమ్మల్ని చీట్ చేశాడు ఒకటి. రెండోది మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మా పర్సనల్ విషయాలు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సో దీన్ని మాకు వాటర్ కావాలి సార్, మాకు న్యాయంగా నెక్స్ట్ చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. అడగటానికి నేను ఆయనతో మాట్లాడినప్పుడు వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నన్ను ఏమంటున్నారంటే, నువ్వెవరు మాట్లాడటానికి, నువ్వు మాట్లాడటానికి లేదు, ఆమె లేడీ ఆమెతో మాట్లాడుతున్నారు, ఆమెతోనే మాట్లాడతాం, మీతో మాట్లాడమని మాట్లాడుతున్నారు. ఎంత ప్రాబ్లం ఉంది అని అంటే నా మీదకి నన్ను బెదిరించడానికి భయపెట్టడానికి ఒక 4-5 తీసుకొని వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ ప్రాబ్లమ్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. వాళ్ళకి చెప్పాము, చూపెట్టాము, కానీ మాకు ఇంకా న్యాయం జరగలేదు. మేము న్యాయం కోసం అడుగుతున్నాం సార్. మా 70 లక్షలు పెట్టి మేము విత్ రిజిస్ట్రేషన్ 71 లక్షలు అయింది సార్. మాకు ఇంత పెట్టి ఆ అమ్మాయి ఆడపిల్ల ఉండి ఈఎంఐ కట్టుకుంటా ఉంటే కనీసం వాటర్ గురించి రెస్పాండ్ అవ్వకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోకుండా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు మంచిగా అనిపించట్లేదు సార్. ఈ క్లబ్ తరఫు నుంచి, ప్రెస్ క్లబ్ తరఫు నుంచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. 20 అడుగులు వేశారు సార్. బోర్ 20 అడుగులు వేశారు. మోటార్ కూడా 2 జాయింట్లు వేసి ఆ మోటార్ ఫొటోస్ కూడా నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మాకు తెలిసిన తర్వాత ఒక 4 సార్, 4 ఆ టైంలో కన్స్ట్రక్షన్ ఆ ఏరియాలో చాలా నలుగురికి ఎంత ఇంటిలో కోరేస్తారని చెప్పి మీరు ఎవరైనా అడిగారా? అడిగాను సార్. అతన్ని అడిగితే ఇంటి పక్కన దానికి 160 పక్కన ఓనర్ని అడిగాము ఎంత వేసారని. వాళ్ళు చెప్పింది 160 అడుగులు వేసామని. మేము అడిగితే మాత్రం మాకు చెప్పలేదు. వాళ్ళకి 160 అడుగులు వేసామని చెప్పారంట సార్. మాకు మాత్రం ఎన్నిసార్లు అడిగినాం. మొన్నటి వరకు కూడా మా దగ్గర వాయిస్ రికార్డ్ కూడా ఉంది. ఎన్ని అడుగులు వేశారు చెప్పండి అని అంటే కూడా మా షరీఫ్కి తెలుసు, పలానా వాళ్ళకి తెలుసు, మేము బుక్లో రాసాము, అక్కడ రాసామని చెప్తున్నారు తప్ప ఇన్ని అడుగులు వేసామని చెప్పలేదు సార్. అందరికీ నోటి మీద వాళ్ళకి 160 వేసాం, వీళ్ళకి 20 వేసాం, వాళ్ళకి 200 వేసామని చెప్తున్నారు కానీ మాకు చెప్పలేదు సార్. ఇదిగోండి సార్ అగ్రిమెంట్ 16/10/2024. కొస్గి మున్సిపాలిటీలో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకం కల్పిస్తుందన్న మున్సిపల్ చైర్మన్. నారాయణపేట జిల్లా కొస్గి మున్సిపాలిటీలో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకం కల్పిస్తుందని మున్సిపల్ చైర్మన్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా బ్యాంకు లింకేజీ మేళాలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2,70,00,000 బ్యాంకు లింకేజీ రుణం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా మహిళలు ఎదిగేందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకం అందచేయడంతో పాటు వివిధ వ్యాపారాలు నిర్వహించేందుకు సబ్సిడీ సైతం అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు, మోప్మా సిబ్బంది, స్వయం సహాయక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సొంతంగా బిజినెస్ పెంపొందించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. 10 మందిలో సేమ్ క్యాస్ట్ ఉంటారని తెలియదు. టీం గురించి ఆ గ్రూప్ డిస్కషన్లో మీరు డిస్కషన్ చేయాలి. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఒకరు ఫిజికల్ కాకుండా ఉండొచ్చు, ఒకరు భర్త లేని వాళ్ళు ఉండొచ్చు, ఒకరు ఎస్సీ కేటగిరీకి ఉండొచ్చు, ఒకరు ఎస్టీ కేటగిరీకి ఉండొచ్చు, ఒకరు బీసీ కేటగిరీ, వివిధ కేటగిరీలకు ఉండొచ్చు. ఉదాహరణకు ఒక గ్రూప్లో 10 మంది ఉన్నారు. ఆబ్జెక్ట్ అది మీరు అర్థం చేసుకోండి. మహిళల్ని ఏకదాటిగా మనం రౌండ్ తీసుకొని లోన్లు ఎందుకు ఇస్తున్నాం అన్న విషయాన్ని డెవలప్ మహిళ డెవలప్ అయితే కుటుంబం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో అన్ని కూడా మ్యాక్సిమం అన్ని కూడా మహిళా సంఘాలకి అప్పగిస్తున్నారు. కాబట్టి దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ లోపల ముందుండాలి. ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది అయితే మేము ఉన్నాము. అంటే బ్యాంక్ పరంగా కానీ కొంతమంది లోన్ తీసుకొని కట్టాలి. సో నేను మొన్ననే పంపిన పొద్దుపల్లి వద్దకు నేనే వాళ్ళని
రికవరీ మేనేజర్లు పంపించి అక్కడ పంపించిన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను చూసాను 5,000 తీసుకున్నారు. సో అది కూడా కట్టకపోతే మన సంసారం కడుతున్నా నెలకు 5,000 మినిమం అవుతుంది కదా. సో మనం లోన్ తీసుకున్న తర్వాత కడితే మనం ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు లోన్ ఒకసారి తీసుకున్నారు కట్టలేదు మళ్ళీ లోన్ రాదు నీకు. సో లాలాపేట సాయినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దిశ కమిటీ మెంబర్తో పాటు బీజేపీ నేతలు పరిశీలించారు. హైదరాబాద్ తార్నాక డివిజన్ పరిధిలోని లాలాపేట సాయినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దిశ కమిటీ మెంబర్తో పాటు బీజేపీ నేతలు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో 4 ఏళ్లుగా లబ్ధిదారులకు కేటాయించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ సభ్యురాలు శారద, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ మేయర్ కార్తికారెడ్డి, బీజేపీ సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగ పాణేలు స్థానిక నాయకులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. దిశ కమిటీలో ఎన్నోసార్లు డ్రైనేజీ సమస్యపై సంవత్సర కాలంగా పోరాడితే డ్రైనేజీ పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయని దిశ కమిటీ చైర్మన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే అధికారులను నిలదీయడంతో పనులు మొదలయ్యాయని దిశ సభ్యురాలు శారద పేర్కొన్నారు. రైల్వే శాఖ అనుమతులు లేక డ్రైనేజీ పనులు ఆగిపోయాయని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైందని తెలియజేశారు. మిగిలిన పనులు వెంటనే పూర్తి చేసి 104 పేద కుటుంబాలకు ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన జిల్లా కోశాధికారి జి భాస్కర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ చేస్తున్న జిల్లా కోశాధికారి జి భాస్కర్ మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ కార్యదర్శి మ్యాధరి ఇందిర సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జి భాస్కర్ మాట్లాడుతూ సిఐటియు కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్యం, మత సామరస్యం, సామాజిక న్యాయం అనే లక్ష్యాలతో 1970 మే 30న ఆవిర్భవించిందని తెలిపారు. సిఐటియు స్థాపన నుండి నేటి వరకు కేవలం వేతనాల పెంపు, ఉద్యోగ పరిరక్షణ కోసం పోరాడుతూ కార్మిక వర్గాన్ని సమాజ మార్పు దిశగా ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే, ప్రజా సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్, కార్మికులను కట్టు బానిసలు చేసే విధానాలను వ్యతిరేకంగా పోరాడుతుందని పేర్కొన్నారు. సిఐటియు ఆఫీస్ దగ్గర ఈరోజు 56వ సిఐటియు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సిఐటియు 56 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి కార్మిక వర్గానికి మేలుకొల్పింది. ఎన్నో సంఘాలను చైతన్యవంతుగా, సంఘాల్లో ఉన్న అందరి కార్మికులకు న్యాయపూర్వకంగా పనిచేస్తూ కార్మికులకు అండగా నిరంతరం పోరాటంలో ముందొస్తూ సిఐటియు జెండాగానే పోరాటంలో ముందుండి కార్మికుల సమస్యలు నిరంతరం సమస్యలను పరిష్కారం చేస్తూ కార్మికులకు అందుబాటులో ఉన్న సిఐటియు కార్మికుల ఉన్న అందరి కార్మికులందరికీ పేరు పేరున దుబ్బాక మండల ప్రాంతంలో కార్మికులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ ముందు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోటి జెండావిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా సిఐటియు ఏర్పడినటువంటి నేపథ్యం సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయం ముందు సిఐటియు జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. గత 56 సంవత్సరాల కాలంలో సిఐటియు దేశంలో కార్మికులు, అదేవిధంగా ఉద్యోగులపైన, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక సమస్యలపైన పోరాడుతూ కార్మికులను ఐక్యం చేసి ఒక గొప్ప సంఘంగా ఆవిర్భవించినటువంటి నేపథ్యం ఉన్నది. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపైన సమరశీల పోరాటాలు నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. అంతర్జాతీయంగా WHO, WTO సంబంధించినటువంటి సంఘంలో కూడా
కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశంలో అన్ని సంఘాలను ఐక్యం చేసి ఐక్య కార్యాచరణకు కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థ సిఐటియు మాత్రమే. వీటితో పాటు అసంఘటిత సంఘటిత కార్మికులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు తెచ్చినప్పుడల్లా కార్మికులు ఐక్యం చేసి సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ వాటిని తిప్పికొట్టినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. నూతనంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను కట్టుగా బానిసలు చేసేటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చే దానికి వ్యతిరేకంగా కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్మిక వర్గం మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశంలో కార్మిక వర్గం ప్రజలను దోపిడీ చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా సమసమాజ నిర్మాణం కోసము సిఐటియు దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. సిఐటియు కార్మికులను ఐక్యం చేస్తూ ఐక్య పోరాటాలు నిర్వహిస్తూ ఐక్యతా పోరాటం అనేటువంటి నినాదంపైనే సిఐటియు ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంగా సిఐటియులో ఆ విధంగా పోరాటాల కార్మిక వర్గం అందరు ముందుకు రావాలని చెప్పి సిఐటియు సందర్భంగా కార్మిక వర్గానికి అన్ని వర్గాల ప్రజలకు సిఐటియు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తారు. కొరణపాక గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంధమల్ల అశోక్ సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ చివరి గింజ కొనేంత వరకు విశ్రమించేది లేదని, ప్రతిపక్షాలు లేనిపోని ధర్నాలు చేసుకుంటూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 2 లారీలు వస్తున్నాయని, వడ్ల కాంటాలు అవుతున్నాయని, వారం రోజుల్లో పూర్తిగా వడ్లు కొనుగోలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భైరం నగర్ సర్పంచ్ వెంకటేశ్వర్ల రాజు, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సొంటె మహేష్, ప్రధాన కార్యదర్శి చాడా రాజు, 6వ వార్డు సభ్యులు మాల్గా సత్తయ్య, 10వ వార్డు సభ్యులు చీరబోయిన రమేష్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొరణపాక గ్రామంలో ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వ బీర్ లైలన్న గారి శాసనసభ్యులు బీర్ లైలన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కొనుగోలు కేంద్రంలో ఎటువంటి జాప్యం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇంతకుముందుకు ఉన్నటువంటి కొంతమంది దళారుల వల్ల కొంత జాప్యం జరిగింది. ఆ విషయం మా దగ్గర రాగానే ఎమ్మెల్యే గారు మీరు అక్కడికి వెంబడే వెళ్ళి మీరు అక్కడ ఏం జాప్యం జరిగింది అది తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. మా గ్రామస్తుల ఆధ్వర్యంలో, మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా నిన్న చేసిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ధర్నా ఏ విధంగా ఉందంటే, రైతులు అక్కడికి వచ్చి కూర్చున్న ఒక్క రైతు కూడా లేడు. అట్లు ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాక మా అన్నగారు అయినటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి కళ్ళం సైకిల్ మీద తిరిగి రైతు బాధలు తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి లారీలు వస్తున్నాయి అక్కడికి లేదా తెలుసుకుంటూ ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తూ ఉంటే వీళ్ళకు ఎక్కడ కూడా రేపు మా పరిస్థితి ఏమవుతుందో, మేము ఎట్లా ముందుకు రావాలో, వచ్చే ఎన్నికల్లో మేము ఎట్లా నిలబడాలో వద్దు అని ఒక అయోమయంలో ఉండి ఆ ధర్నా కార్యక్రమాలు పెట్టిర్రు. దొంగ అబద్ధ హామీలు ఇచ్చింది అప్పుడు మీరు, ఒరేస్తే ఊరన్నది మీరు, అసలు ఒరేయొద్దని చెప్పింది మీరు. అప్పుడున్నటువంటి మీ కేసీఆర్, మీ మంత్రులందరూ కూడా, మీ ఎమ్మెల్యే అప్పుడు ఒరేస్తే ఊరంటేనే మిమ్మల్ని అలా ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలందరూ మీరందరూ గమనించాలి. ఇక్కడ కూడా ఆలేరు మండలంలో ఉన్నటువంటి మీ పిఎస్సిఎస్ చైర్మనే, మీ టీఆర్ఎస్ పిఎస్సిఎస్ చైర్మనే, ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా పిఎస్సిఎస్ డైరెక్టరే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి మీరు ఇక్కడ లారీలు తెప్పించుకునే బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఎండనక వాననక ఎక్కడ లారీలు ఇక్కడ ఈసారి పంట ఎక్కువ పండింది కాబట్టి లారీల వల్ల కొద్దిగా జాప్యం జరిగితే కూడా ఇప్పుడున్నటువంటి అధికారులు ఎక్కడక్కడ లారీ ఓనర్లతో మాట్లాడి ఎండనక వాననక హైవేల మీద నిలబడి కూడా ఎంటీ లారీలు పోతుంటే ఇక్కడ రైతుల పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి అక్కడ లారీలు పంపిస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారి పైన మీరు నిందలు వేస్తే ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ ఒక్క రైతుకు కూడా ఆపద వస్తే ముందుంటున్నటువంటి వ్యక్తి మా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ లైలన్న గారని తెలియజేస్తూ ఉన్నాం. వారికి ఏ ఆపద వచ్చినా మా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటాయి, మా ఎమ్మెల్యే గారు అండదండలు ఉంటాయి, మా మంత్రులు అండదండలు ఉంటాయి, ముఖ్యంగా మా రేవంత్ అన్న అండదండలు ఉంటాయి. ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువ
అనుకున్న దానికంటే ఎక్కువ పంట పండి అనుకున్న దానికంటే ఎక్కువ వరి ధాన్యం ఇక్కడ ఉంది కాబట్టి ఎటువంటి జాప్యం లేకుండా 5 నుంచి 10 రోజుల్లో కొలనుపాకలోనే కాదు ఆలేరు మండలంలో కూడా ఒక్క వరి గింజ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రైతుల పరిస్థితి మేము పరిశీలించడం జరిగింది. ఇక్కడ అన్ని విధాలుగా ర్యాలీలు రెడీలే ఉన్నాయి. ఒడ్లు గిన కాట త్వరగానే జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా చేయడం అది రైతులందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ఏ ప్రభుత్వం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఆలేరు నియోజకవర్గంలో అసలు నీళ్లు లేవు. ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి నీళ్ళే లేవు. మా ప్రభుత్వం వచ్చినాక ఎండాకాలంలో కానీ అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు వీర్ల ఐలన్న గారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని నీళ్ళు గిన తీసుకొచ్చిండు. అది రైతులు గిన చాలా సంతోషంగా ఒడ్లు ఈసారి ఎక్కువ పండించారు. కొంచెం అమలు లేకపోయేసరికి ఇక్కడ ఊర్ల కొనుగోలు లేటుగా అవుతుందని వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం ఇక్కడ అన్ని విధాలుగా అండదండలతోటి ఐలన్న గారి ఆధ్వర్యంలో ఒడ్లు కొనుగోలు తొందరగానే జరుగుతుంది అని తెలియజేస్తున్నారు. వార్తల్లో చిన్న విరామం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. తిరిగి వార్తలకు స్వాగతం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అఖిల భారత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అఖిల భారత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమ్మె నేపథ్యంలో తాపీ మేస్త్రీలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ కార్మికులు విడదీయరాని బంధంతో పనిచేస్తారని, కార్మికుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు, ఆత్మ గౌరవ పరిరక్షణ కోసమే ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఏఐఎఫ్టియు నాయకులు తెలియజేశారు. జూన్ 8న భాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సభకు పెద్ద ఎత్తున జవహర్ నగర్ నుండి తరలి వెళ్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కొయ్యాడ వెంకటేష్, అధ్యక్షులు యాదయ్య, ఉపాధ్యక్షులు రమణారెడ్డి, కార్యదర్శి బూడిద వెంకటేష్, కోశాధికారి కోట్ల చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సైకిల్ యాత్ర నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి తుర్కపల్లి మండల కేంద్రం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య
పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండల పరిధిలోని మల్లాపూర్, దత్తాయిపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా తుర్కపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటం, లారీల సమస్య, రైతుల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, జూన్ 2వ తేదీ వరకు ఏ ధాన్యము కొనుగోలు కేంద్రంలో కనిపించరాదని, కనిపిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆదేశించారు. వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని గోదాములకు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే హమాలీ కార్మికులను ఇతర ప్రాంతాల నుండి తుర్కపల్లి మండలానికి తరలించి ధాన్యం లోడింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. గొడుగుపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దౌలతాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్య ఆరంభ సర్టిఫికెట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వెల్లడించిన ముఖ్యాంశాలు: విద్యారంభ సర్టిఫికెట్ల పంపిణీ, అంగన్వాడీ స్కూల్లో 5 ఏళ్లు పూర్తి చేసుకుని 6 ఏళ్ల వయసుకు వచ్చిన పిల్లలను ప్రైమరీ స్కూల్కు పంపిస్తున్న సందర్భంగా ఈ సర్టిఫికెట్లను అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందించిన 2 జతల యూనిఫామ్లను గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ సమక్షంలో పిల్లలకు పంపిణీ చేస్తున్నాము. 2-5 ఏళ్ల పైబడిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయాలని తల్లిదండ్రులను కోరుతున్నాము. అంగన్వాడీ స్కూళ్లలో 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు 6 ఏళ్ల వయస్సు గల పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే పిల్లలకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో విద్యను బోధిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు కాకుండా అంగన్వాడీ స్కూల్కు పంపాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ స్కూల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు తల్లుల సహకారంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తే నేడు 3 గంటల కరెంటు సరిపోతుందని రైతు వ్యతిరేకి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం చాలా దుర్మార్గమన్నారు. రైతుల బోరుబావులకు స్మార్ట్ మీటర్లు వద్దే వద్దు, రైతు విద్యుత్ డిస్కాంలను వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. రాబోయే 4 రోజులలో వడ్లను కొనకపోతే 30 ట్రాక్టర్ల వడ్లను రాజీవ్ రహదారిపై పోసి దిగ్బంధం చేసి రైతు గోస కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లు తెరిపిస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. రైతుల పంటలు కొనకపోతే రైతుల నడ్డి విడవడానికి మరో డ్రామాకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో కుమ్మక్కై ట్రాన్స్కో, జెన్కో విద్యుత్ సంస్థలు 2 ఉంటే ఇప్పుడు కొత్తగా రైతుల నడ్డి విడవడానికి రైతు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల ముక్కు పిండి రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి, రైతుల రక్తం తాగడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల అప్పుకు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లొంగిపోయి తెలంగాణ రాష్ట్ర రైతుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టడానికి కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.